హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం బలభద్రపాత్రుని రమణ గారు రచించిన ముసుగు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. తను అదో రకం మనిషి, నన్ను అర్థం చేసుకోదు. కాఫీ కప్పును గుండ్రంగా తిప్పుతూ అన్నాడు ప్రతాప్. నేను నవ్వుతూ, నువ్వెప్పుడైనా నీ శ్రీమతిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించావా అడిగాను. అతని ముఖంలో గాంభీర్యం ప్రవేశించింది. పొద్దుట లేస్తూనే ఎంత టెన్షన్గా ఉంటానో నా బిజినెస్ వ్యవహారాలతో నీకు తెలియదా? ఎప్పుడో ఒక ఆదివారం ఇంట్లో ఉంటాను. తనని సినిమాకో బంధువుల ఇంటికో తీసుకెళ్తాను. పండుగొస్తే చీరలు కొనిపెడతాను. డబ్బులొచ్చినప్పుడల్లా నగలు చేయిస్తాను. ఫ్లాట్ కొన్నాను, కారు కొన్నాను. పిల్లల పేర్ల మీద సేవింగ్స్ చేస్తాను. తనకి నేనేం తక్కువ చేయడం లేదు అన్నాడు. తను మాత్రం ఏం తక్కువ చేస్తోంది? రుచిగా వంట చేస్తోంది, ఇల్లు నీట్గా ఉంచుతోంది, పిల్లల్ని పెంచుతోంది, మీ అమ్మా నాన్నలకి సేవలు చేస్తోంది. నాలాంటి ఫ్రెండ్స్ని ఇళ్ళకి తీసుకెళ్తే నవ్వుతూ మాట్లాడి అతిథి మర్యాదలు చేస్తోంది. ఇంకా తన నుండి ఏం ఆశిస్తున్నావు అన్నాను. అతను తలెత్తి నా కళ్లల్లోకి సీరియస్గా చూశాడు. చెప్పనా అడిగాడు. చెప్పు అన్నాను. స్పందన, ఇందాక నేను జోక్ చేసినప్పుడు నువ్వు నవ్వావు చూడు, అలాంటివి. సాహిత్యం తెలీదు, సంగీతం అంటే ఆసక్తి లేదు, ప్రకృతి సౌందర్యం మీద రసాస్వాదన లేదు. అతను మాట్లాడుతుంటే మధ్యలో పక్కపక్క నవ్వాను. నా ప్రాబ్లం నీకు జోక్ అయిపోయిందా? ఉడుక్కుంటూ అన్నాడు. నేను కప్పులు తీసుకెళ్లి సింక్లో పెడతాను. సాయంత్రం రవీంద్ర భారతిలో పర్వీన్ సుల్తాన్ కన్సర్ట్ ఉంది. నేను మా కజిన్తో వెళ్తున్నాను. ఇంకో టికెట్ ట్రై చేస్తే వస్తావా అన్నాను. తప్పకుండా. అతని ముఖంలో ఆనందం తొంగి చూసింది. ప్రతాప్ చాలా భావకుడు. చేసే రియల్ ఎస్టేట్ బిజినెస్లకి అతని అభిప్రాయాలకి పొంతన లేదు. విపరీతంగా పుస్తకాలు కొంటాడు. మ్యూజిక్ అంటే చెవి కోసుకుంటాడు. ముఖ్యంగా నేను వ్రాసే కవితలంటే ఇష్టం చూపిస్తాడు. ఆకాశం 7 రంగుల చీర ఆరేసుకుంటే భూదేవి మనసు పడి తన చీరకు ఆ రంగు పువ్వులు కట్టుకుంటోంది అని నేను రాస్తే ఆహా ఓహో అంటూ చప్పట్లు కొట్టి కనపడ్డ ప్రతి వాళ్లకి ఆ వాక్యం చదివి వినిపిస్తాడు. హాస్పిటల్ నుండి అలసిపోయి వచ్చిన రాజీవ్తో, నీ భార్య గొప్పతనం నీకు తెలియడం లేదురా, తన పేరు చెప్తేనే అందరూ అంత గొప్ప రచయిత్రి మీకు తెలుసా అని నన్ను ఈర్ష్యగా చూస్తుంటారు అంటాడు. రాజీవ్ నీరసంగా నవ్వి, సంధ్య, ఓ కప్పు కాఫీ అని మంచం ఎక్కేస్తాడు. ప్రతాప్ ఎన్నోసార్లు నా కథలు రాజీవ్కి చదివి వినిపించాలని ప్రయత్నించి ఓడిపోయాడు. వాళ్ళిద్దరూ చిన్నప్పుడు కలిసి చదువుకున్నారు. నేను వైట్ చుడిదార్లో ముస్తాబై సాయంత్రం ప్రోగ్రాంకి బయలుదేరాను. సంధ్య, మనిషి అన్న వాడికి భావుకత్వం ఉండాలి. నువ్వు నాకు చాలా నచ్చడానికి నీ డ్రెస్ సెన్సే ముఖ్య కారణం. ఈవినింగ్స్ లైట్ కలర్స్ ఆహ్లాదంగా ఉంటాయి. నిర్మల అర్థం చేసుకోదు. ఎప్పుడు ముదురు నీలం ఆకుపచ్చలే కట్టుకొని తయారవుతుంది అన్నాడు. నువ్వు చెప్పు, నీతో వచ్చినప్పుడు నీకు ఇష్టమైన రంగులు కట్టుకోమని అన్నాను. కారు తీసుకెళ్తున్నావా అడిగాడు రాజీవ్. నీకు కావాలా అడిగాను. అక్కర్లేదు, జాగ్రత్త అన్నాడు. సంధ్యకి నువ్వు జాగ్రత్తలు చెప్పక్కర్లేదులే, షీఈ్ వెరీ కాన్ఫిడెంట్ అన్నాడు ప్రతాప్. ప్రతాప్ సండేస్ తప్పకుండా మా ఇంటికొస్తాడు. అతని వల్ల నేను పొగడ్తలకి ఎడిక్ట్ అయిపోతున్నానేమోనని నాకు అప్పుడప్పుడు అనుమానం వస్తుంటుంది. రేపు మా పాపాయి స్కూల్కి వెళ్ళాలి, మీటింగ్ ఉంది అన్నాడు. అతను తరచూ టైం లేదు, చచ్చిపోతున్నాను, టెలిఫోన్ బిల్లు కట్టాలి, మా అత్తగారు ఊరు వెళ్తున్నారు, స్టేషన్కి వెళ్ళి రిజర్వేషన్ చేయించాలి, బాబుని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి అని చెప్తూ హడావిడి పడుతుంటాడు. రాజీవ్కి ఎప్పుడూ అలా టెన్షన్ పడే అవసరం రాలేదు. అన్నీ చూసుకోవడానికి నేనున్నాను. అందుకే నేను చేసే స్కూల్ టీచర్ ఉద్యోగానికి రిజైన్ చేసేశాను కూడా. రాజీవ్ ఒక డాక్టర్. అర్ధరాత్రి ఫోన్ వచ్చినా లేచి వెళ్ళిపోవాల్సిన ప్రొఫెషన్. అలాంటప్పుడు నేను ఇంట్లో ఉండటం చాలా అవసరం అనిపించింది. ఇలా ఇల్లు చూసుకోవడం నా బాధ్యత అన్నట్లే రాజీవ్ ప్రవర్తిస్తాడు. అలా అని నా సరదాలు, స్నేహితులు, వ్యాపకాలు వేటికి అభ్యంతరం పెట్టడు. నేను ఇంటికి రాగానే నువ్వు కనిపించకపోతే ఎలా అనడు. ఈరోజు ఇంత సింపుల్గా చేశావేమంట, పగలంతా ఖాళీయేగా అనడు. నా చీర గురించి, నేను రాసే కథల గురించి, నా వంట గురించి పెద్దగా పట్టించుకోడు. నాకదే బాగుంటుంది. జీవిత భాగస్వాముల మధ్య కాస్త ఎడం ఉండాలి, అప్పుడే ఊపిరాడుతుంది. అన్నింటినీ పట్టించుకుంటూ నా వెంట ఉండటమో లేదా తనని అంటిపెట్టుకుని నేనుండాలని డిమాండ్ చేయడమో రాజీవ్ చేయడు. అందుకే అతడు నన్ను పనిగట్టుకుని పొగడడు అన్న బాధ నాకు లేదు. ప్రతాప్ సమయం వచ్చినప్పుడల్లా నిర్మల గురించి అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉంటాడు. నిర్మలంగా నవ్వుతూ,
నీట్గా తయారై ఉండే నిర్మలలో నాకెప్పుడూ ఏ లోటు కనిపించలేదు. మరి ప్రతాప్ చెప్తున్న కారణాలన్నీ వింటే మాత్రం అతనికి ఇంట్లో మంచి కంపానియన్ లేదు అనిపిస్తుంది. తరచూ అతను వేవ్ లెంత్ అన్న పదం ఉపయోగిస్తాడు. నిజంగానే అది కలవకపోతే కలిసి బ్రతకడం దుర్భరమేమో. నాకు ఎన్నడూ రాజీవ్లో అలాంటి సమస్య రాకపోవడానికి కారణం నా ఇతర వ్యాపకాలు, స్నేహితులునేమో. నేను బ్యాంకుకి వెళ్తుంటే దారిలో ప్రతాప్ ఎదురుపడ్డాడు. చాలా కంగారుగా వచ్చి, సంధ్య, మీ ఇంటికి వెళ్తున్నాను. నిర్మల అక్కయ్య గారికి యాక్సిడెంట్ అయిందిట. అర్జెంటుగా తను వెళ్ళి చూడాలంటోంది. నేను ఓ ఇంపార్టెంట్ అపాయింట్మెంట్ తీసుకున్నాను. నువ్వేమనుకోకుండా కాస్త తనని హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేసేవా అని రిక్వెస్ట్ చేశాడు. బ్యాంకుకి అర్జెంటుగా వెళ్ళాలి ప్రతాప్. పోనీ నేను నిర్మలని ఆటో ఎక్కిస్తాను అన్నాను. ఆ ఏరియా నిర్మలకు తెలీదు. ఒక్కటి ఎక్కడికి వెళ్ళడం అలవాటు లేదు. పైగా బాబున్నాడు కూడాను. ప్లీజ్, నువ్వు తీసుకెళ్తే నాకు ధైర్యంగా ఉంటుంది. నువ్వు డబ్బు కోసం బ్యాంక్ వెళ్లే మాట అయితే ఎంత కావాలో చెప్పు, నేనిస్తాను అన్నాడు. నేను విధి లేక సరే అన్నాను. ఆ రాత్రి రాజీవ్కి భోజనం పెడుతూ బ్యాంకుకి వెళ్ళలేకపోయిన కారణం వివరించాను. ఆ హాస్పిటల్ ఉన్న ఏరియా నిర్మలకు తెలీదు. సరే, నీకు బాగా తెలుసా అన్నాడు. నేను మొదటిసారే వెళ్ళటం చెప్పా. మరి నువ్వైతే ఒక్కదానివి వెనక్కి వచ్చేటప్పుడు ప్రాబ్లం కాలేదా? నిర్మలకైతేనే ప్రాబ్లమా? ఒకసారి ఒంటరిగా వెళ్తే అదే అలవాటవుతుందిగా. నీకు కార్ డ్రైవింగ్ పుట్టుకతో వచ్చా? చంటి పిల్లల్ని డాక్టర్ దగ్గరికి తిప్పటం, బిల్లులు, లైసెన్స్లు అన్నీ పెళ్లికి ముందే అలవాటా? నిర్మల అక్షరజ్ఞానం లేని పల్లెటూరు అమ్మాయి కాదే అన్నాడు. నేను తెల్లబోయి వింటూ ఉండిపోయాను. రాజీవిలా మాట్లాడటం నాకు కొత్త. పెరుగు అన్నాడు రాజీవ్. నేను ఆలోచిస్తూనే వడ్డించాను. 4 రోజులు పోయాక మా పాపని స్కూల్లో వదిలిపెట్టి వచ్చేస్తూ నిర్మల ఇల్లు ఆ దగ్గరలోనే కదా అని వెళ్ళాను. నిర్మల చాలా సంతోషించింది. నిర్మల, మీ అక్కయ్యకి ఎలా ఉంది అడిగాను. ఆ రోజు చూడటమే, మళ్ళీ వీల్లేదు. ఈయనకి తీరుబడి ఉండడం లేదు అంది. నాకు ఒళ్ళు మండింది. పాయింట్ దొరికింది కదా అని క్లాస్ మొదలుపెట్టాను. నిర్మల, అన్నింటికీ భర్తల మీద ఆధారపడక్కర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, గ్యాస్ లీక్ అయినప్పుడు, చెంటాడు పడి తల చిట్లిపోయినప్పుడు ప్రతాప్కి ఫోన్ చేసి అతను వచ్చేదాకా ఎదురు చూస్తావా? అసలెందుకలా ప్రవర్తిస్తావు? చదువురాని వాళ్ళు కూడా బ్యాంకుల దగ్గర పాస్బుక్లతో కనిపిస్తారు. రిజర్వేషన్ కౌంటర్ దగ్గర నిలబడి ఎవరినైనా సహాయం అడిగి టికెట్ రిజర్వ్ చేయించుకుంటారు. నేను చెయ్యలేను, వెళ్ళలేను, నా వల్ల కాదు అనుకుంటే ఎన్నటికీ ఏదీ రాదు. అది వదిలిపెట్టు. ఎప్పుడూ కూపస్థ మండూకంలాగా వంటిల్లు పిల్లలేనా? హాయిగా ఏ మ్యూజికల్ నైట్కి వెళ్ళటమో, లైబ్రరీకి వెళ్ళి పుస్తకాలు చదవటం, ఏదైనా ఫైన్ ఆర్ట్స్లో ఇంట్రెస్ట్ ఉంటే సాధన చేయడం చేయొచ్చుగా. చూడు ఎంత బాగా కుడుతున్నావో. నలుగురికి ఈ విద్య నేర్పించొచ్చుగా. అసలు చొరవగా పబ్లిక్లోకి రావే అని ఆగిపోయాను. నిర్మల అప్పటికే కన్నీళ్లు తుడుచుకుంటోంది. నిర్మల, సారీ, అనవసరంగా బాధ పెట్టాను అన్నాను బాధగా. నిర్మల చిన్నగా నవ్వి, లేదు సంధ్య, నువ్వు కరెక్ట్గానే అడిగావు. ఇలా అన్నింటికీ అందరి మీద ఆధారపడి బ్రతకటం ఎంత నరకంగా ఉందో నీకు ఇప్పుడైనా తెలియాలి. ప్రతాప్ నన్ను ఏ పని చేసుకునివ్వడు. ఒంటరిగా ఎక్కడికి వెళ్ళనివ్వడు. చూడు, ఈ మొమెంటో నాకు డిబేట్లో వచ్చింది. ఈ కప్పు కాలేజ్లో సింగింగ్లో వచ్చింది. నేను స్కూల్లో ఉన్నప్పుడు వాలీబాల్ ఆటలో స్కూల్ని ప్రెజెంట్ చేసేదాన్ని తెలుసా? నేను తెల్లబోయి చూస్తూ ఉండిపోయాను. మొదటి రాత్రే నాకు ప్రతాప్ అభిప్రాయాలు తెలిసిపోయాయి. భార్య తన మీద అన్నింటికీ ఆధారపడాలన్నది అతని తత్వం. నేనంటే విపరీతమైన ప్రేమ కాబట్టి కష్టపడనియను అంటాడు. నీకేం తెలీదని తన ఈగోని సంతృప్తి పరుచుకుంటాడు. ఒక్కరోజు కూడా వంట గురించి, మా అత్తగారు వాళ్ళ గురించి తప్ప నాతో సంగీతం గురించో పుస్తకాల గురించో మాట్లాడు. మా మధ్య ఒక పొర ఏర్పడిపోయింది. తను నాకన్నా ఉన్నతమైనవాడు. నేను తన స్థాయికి ఎదగలేను అనుకుంటేనే అతను హాయిగా ఉండగలడు. నేను అతని మాట కాదని ఇండివిడ్యువాలిటీతో వ్యవహరిస్తే అతను నన్ను వదిలేయడమో లేక మానసికంగా కుమిలిపోవడమో చేస్తాడు. సంధ్య, నిన్ను పొగుడతాడు కదా, అచ్చు నీలాగే నేను ప్రవర్తిస్తే ఊరుకుంటాడనుకుంటున్నావా? రాజీవ్తో నేను మ్యూజిక్ ప్రోగ్రాంకి వెళ్తే భరిస్తాడనుకున్నావా? చీరల బదులు వేరే డ్రెస్సులు వేసుకుంటే మా అత్తమామల ముందు ఊరుకుంటాడనుకుంటున్నావా? నీలాగే నేను స్వయంగా వెహికల్ డ్రైవ్ చేసుకుంటూ ఎక్కడికైనా వెళ్తే హర్షిస్తాడు అనుకుంటున్నావా? పిచ్చి సంధ్య, వేరే మగాడి భార్య తనతో సరదాగా చనువుగా ఉండాలి. తనతో ప్రతి అభిరుచిని పంచుకోవాలి. కాని తన పెళ్ళాం తన కోసం ఎదురు చూస్తూ వంటింటి గడపలోనే ఉండాలి అనుకునే సంకుచితత్వంలోంచి
ఇంకా 80% మగాళ్ళు బయటపడలేదు. పడలేరేమో కూడా అంది. జ్ఞానానికి మరోవైపు ఏముందో తెలిసిన నేను ఆశ్చర్యంలో ఉండిపోయాను. చాలా జాలేసింది ప్రతాప్ మీద, అతను వేసుకునే హిపోక్రసీ ముసుగు మీద. భార్యలను తమ ఆధీనంలో ఉండాలని మానసికమైన ఒత్తిడుల ద్వారా వాళ్ళని ఒప్పించే వాళ్లతో ఈ దేశం పక్క నుంచి వెళ్తున్న మున్సిపాలిటీ వ్యాన్ లాగే ఉంది అనుకున్నాను ముక్కుకి కొంగు అడ్డం పెట్టుకుంటూ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.